ఉత్తరప్రదేశ్ 21వ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ రామ్ నాయక్ యోగి ఆదిత్యనాథ్తో ప్రమాణ స్వీకారం చేయించారు. డిప్యూటీ సీఎంలుగా కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మ బాధ్యతలు చేపడతారు. కాన్షీరామ్ స్మృతి ఉపవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ అగ్రనేతలు పాల్గొన్నారు. వేడుకను వీక్షించేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. भारत की प्रभुता और अखंडता को अक्षुण्ण रखूंगा। मैं उत्तर प्रदेश राज्य के मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से యూపీలో బలహీనమైన చట్టాలు, అవినీతి వల్ల రాష్ట్రంలో ప్రజలకు నష్టం జరిగింది అన్నారు కొత్త సీఎం యోగి ఆదిత్యనాథ్. ఇకపై లోక కళ్యాణం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. అధికారులు జవాబుదారీతనం పెంచుతామన్నారు యోగి. యూపీని హిందూ రాష్ట్రంగా చేసేందుకే యోగి ఆదిత్యనాథ్ ను సీఎంగా చేశారంటూ ఆరోపించారు. సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఇదంతా బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్రగా అభివర్ణించారు. ఉన్నత కులాల వారికి ఇతర కులాల వారికి అణగి మణిగి ఉండాలనే సంకేతం ఇందులో ఉందన్నారు. దీనివల్ల సామాజిక న్యాయం మరింత దూరమవుతుందన్నారు ఏచూరి. కేరళ సీఎం హైదరాబాద్ పర్యటనకు నిరసన సెగ తగిలింది. సీఎం కేసీఆర్ తో కేరళ సీఎం పినరయి విజయన్ సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో విజయన్ రాకను నిరసిస్తూ ఏబీవీపీ కార్యకర్తలు ఆర్టీసీ కళ్యాణ మండపం వద్ద ఆందోళనకు దిగారు. కేరళలో బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై విజయన్ ఏమాత్రం స్పందించడం లేదని వారు ఆరోపించారు. దీంతో నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ సరూర్ నగర్ లో సిపిఎం మహాసభ జరుగుతోంది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేపట్టిన మహాజన పాదయాత్ర ముగింపు సందర్భంగా మహాసభ నిర్వహిస్తున్నారు కామ్రేడ్లు. సామాజిక న్యాయ సమర సమ్మేళనం పేరుతో నిర్వహిస్తున్న ఈ సభకు పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ సీఎం విజయన్తో పాటు పలువురు జాతీయ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇదేనా బంగారు తెలంగాణ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ పై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. నీటి ఎద్దడి లేదని అసెంబ్లీలో కేటీఆర్ చెప్పిన మాటలు అవాస్తవమన్నారు. అటు కేసీఆర్ నిర్వహించిన సర్వేలపైన వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు 68.88% పోలింగ్ నమోదైంది. ఇంటర్ ఎగ్జామ్స్ ఉండడం, ఆదివారం కావడంతో పోలింగ్ శాతం కొంత తగ్గినట్లుగా తెలుస్తోంది. 3 జిల్లాల పరిధిలో మొత్తం 23,789 మంది ఓటర్లుండగా వీరి కోసం 126 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.